నెల్లూరులోని అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూలులో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నేతలు మిడతల రమేష్, రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విశ్రాంత వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ పాల్గొని జర్వర్ సింగ్, ఫతే సింగ్ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. దేశభక్తికి, ధైర్యానికి వారు మారుపేరుగా నిలిచారని, వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ను బీజేపీ నేతలు జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం మిడతల రమేష్, రాజేశ్వరి మాట్లాడుతూ వీర్ బాల్ దివస్ ద్వారా పిల్లల్లో ధైర్యాన్ని నింపాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. డిసెంబర్ 26ని భారత ప్రభుత్వం వీర బాల దివాస్గా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈరోజు చిన్నపిల్లలలో దేశం కోసం, ఒక సిద్ధాంతం కోసం, విలువల కోసం ఏ విధంగా చిన్నప్పటి నుంచే జీవించాలి అని చిన్నారి పిల్లలకు తెలపడం కోసంగా వీరబాల దివాస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పిల్లలు చదువుకుంటున్నారు, విజ్ఞానం పెరుగుతుంది. అయితే వాళ్ళకి మనసులో ధైర్యం కొరబడుతూ ఉంది, పోరాట పటిమ కొరబడుతూ ఉంది. విజ్ఞానంతో పాటు ధైర్య సాహసాలు, వీరత్వము, సమాజంలో ఎదుర్కొనే సమస్యలు ఏమైనా వస్తే వాళ్ళు దృఢంగా నిలబడేందుకు చిన్నప్పటి నుంచే విద్యార్థులలో అవగాహన కల్పించడం కోసం వీర బాల దివాస్ సందర్భంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రతి స్కూల్లోనూ ఈ కార్యక్రమం చేయమని చెప్పి మనకి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పిల్లల్లో విద్యతో పాటు, విజ్ఞానంతో పాటు దేశభక్తి పట్ల కూడా వాళ్ళకి అవగాహన కలిగించే విధంగా ఇటువంటి వీరులైనటువంటి జొరావర్ సింగ్, ఫతే సింగ్ల గురించి వారి చరిత్రనంతా కూడా తెలియజేస్తూ, వారు దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వీరుల్ని వీళ్ళకి పరిచయం చేస్తూ, ఇదేదో చరిత్ర కాదు, కథ కాదు, ఇది జరిగిన చరిత్ర వాళ్ళకి తెలియజెప్తూ వాళ్ళల్లో కూడా ధైర్యాన్ని పెంపొందించాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆశయం మేరకు ఈరోజు అన్ని చోట్ల, ప్రతి ఒక్క స్కూల్లో వీలైనంత వరకు అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.